ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము పునరుద్ధానం యొక్క 7 వరుసలు 3వ భాగము. ఈ దినమున మనము 2వ పునరుద్ధానం గురించి, అనగా పునరుద్ధానం యొక్క 7 వరుసల్లో చివరి 2 వరుసల గురించి వివరంగా తెలుసుకుందాము. ఈ పాఠం యొక్క పాఠ్యాంశము మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వాక్యం నుంచి 46వ వాక్యం వరకు, మరియు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వాక్యం నుంచి 15వ వాక్యం వరకు. పునరుద్ధానం యొక్క వరుసలో 6వ వరుస మరియు 7వ వరుస 2వ పునరుద్ధానమనియు లేక సాధారణమైన పునరుద్ధానమని పిలువబడుచున్నది. ఈ పునరుద్ధానము అనగా ఈ 2 వరుసలు ఎప్పుడు సంభవించినవి ఉన్నవి అంటే 1000 సంవత్సరముల పరిపాలన తర్వాత ధవలమైన న్యాయపు సింహాసనపు తీర్పు సంభవించే సమయంలో ఈ 2 పునరుద్ధానములు సంభవించును. ఒక ధవలమైన మహాసింహాసనము స్థిరపరచబడును, అనగా ఒక ధవలమైన మహాసింహాసనము పరలోకమందు ఉంచబడును. దాని మీద ప్రభు అయిన యేసుక్రీస్తు ఆసీనుడై ఉండును. అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక తెల్లని సింహాసనము పరలోకమందు ఉంచబడిన తర్వాత దాని మీద ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చొని ఉంటాడు. ఆ సింహాసనం ఎదుట భూమి ఆకాశం, అనగా ప్రస్తుతం ఉన్న ఈ భూమియు ప్రస్తుతం ఉన్న ఈ ఆకాశము చుట్టివేయబడి ఆయన సముఖం నుండి పారిపోవును అని వేద గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అప్పుడు ఆ సింహాసనం ఎదుట గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆయన ఎదుట నిలవబడి ఉంటారు. అంటే గొప్పవారు కావచ్చు, పేదవారు కావచ్చు, మృతులైన వారందరూ సజీవంగా లేపబడి ఆ సింహాసనం ఎదుట, ఆ ధవలమైన న్యాయపు తీర్పు సింహాసనం ఎదుట ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట నిలువబడి ఉంటారు. అప్పుడు గ్రంథములన్నీ విప్పబడును, జీవ గ్రంథము కూడా విప్పబడును. అప్పుడు ఆ జీవ గ్రంథములో, అనగా ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటి అన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుతారు. అంటే వారి వారి క్రియల చొప్పున ఆ జీవ గ్రంథంలో వారి యొక్క క్రియలు, అంటే ప్రతి మనిషి తన జీవిత కాలంలో చేసినటువంటి కార్యములన్నీ మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, అవన్నీ ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. ఆ న్యాయపు సింహాసనపు తీర్పు ఎదుట ఈ మృతులు ఎవరైతే చనిపోయి లేపబడి అక్కడ నిలబడతారో వారి వారి క్రియల చొప్పున వారికి న్యాయం అనేది తీర్చబడుతుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11, 12 వాక్యములు, మరియు మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వాక్యం నుంచి 41వ వాక్యం వరకు ఈ వాక్యములన్నీ ఆధారంగా ఈ కార్యములు జరుపబడతాయని మనము తేటగా తెలుసుకొనవచ్చును. పునరుద్ధానం యొక్క 6వ వరుస గురించి మనము వివరంగా తెలుసుకుందాము. రక్షింపబడి జీవ గ్రంథమునందు పేరు వ్రాయబడిన వారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వాక్యం నుంచి 15వ వాక్యం వరకును, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వాక్యం నుంచి 40వ వాక్యం వరకు మనం చదువుకున్నట్లయితే, మొదటి పునరుద్ధానంలో పాలు పొందని వారైన వీరు 2వ పునరుద్ధానంలో 6వ వరుసలో జీవంతో లేపబడి నిత్య జీవమును స్వతంత్రించుకుందురు. అనగా నిత్య నివాస స్థలంలో ఒక స్థానమైనటువంటి కొత్త భూమిని స్వతంత్రించుకుంటారు. అంటే మొదటి పునరుద్ధానంలో, అంటే మొదటి 5 వరుసల పునరుద్ధానంలో పాలు పొందని వారు, మృతులైన వారు, వారి యొక్క నీతి క్రియల వలన ఈ 6వ వరుస అయినటువంటి పునరుద్ధానంలో వారు దేవుని
ఎదుట, సింహాసనం ఎదుట న్యాయపు తీర్పులో న్యాయముగా ఎంచబడి వారు కొత్త భూమిని అనగా దేవుని యొద్ద ఉన్నటువంటి నివాస స్థలమైనటువంటి కొత్త భూమిని వీరు స్వతంత్రించుకుంటారు. పునరుద్ధానం యొక్క 7వ వరుస గురించి మనము వివరముగా తెలుసుకుందాము. జీవ గ్రంథమునందు పేరు వ్రాయబడని దుష్టులు అనగా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వాక్యం నుంచి 15వ వాక్యం వరకును, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వాక్యం నుంచి 46వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే ఎవరైతే దుష్టులుగా పరిగణింపబడతారో, ఎవరి నీతి క్రియలైతే వారి జీవితంలో చేయరో, ఎవరి క్రియలు వారి జీవితకాలం అంతా దేవునికి ఇష్టముగా ఉండవో, ఆ న్యాయపు సింహాసనపు తీర్పులో ఎవరైతే దుష్టులుగా ఎంచబడతారో వారు పరలోకాన్ని స్వతంత్రించుకొనరు. వీరు నిత్య శిక్ష పొందుటకు అగ్నిగుండంలోనికి పడవేయబడతారు. ఇదండి పునరుద్ధానం యొక్క ఆఖరి 2 వరుసల గురించినటువంటి చిన్నపాటి వివరణ. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం వించిన మనము రక్షింపబడి పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొని దేవుని యొక్క సహవాసంలో నిలకడగా నిలబడి ఈ సాధారణమైనటువంటి పునరుద్ధానంలో పాలిభాగస్తులుగా ఉండుట కాదు, కానీ మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్తులమై ఉండాలని దేవుడు మనల్ని రక్షించి పరిశుద్ధాత్మతో అభిషేకించి పరిశుద్ధుల సహవాసంలో ఉంచిన ఉద్దేశము మనము సాధారణమైన పునరుద్ధానంలో పాలిభాగస్తులుగా ఉండకూడదు, కానీ మొదటి పునరుద్ధానంలో అనగా క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా ఆ పునరుద్ధానంలో మనము కనబడవలననేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. కాబట్టి మనము ఆ పునరుద్ధానంలో కనబడి దేవుని రాజ్యంను స్వతంత్రించుకుందాము. ప్రైజ్ ద లార్డ్.